కర్ణాటకలో ఒక గిరిజన గ్రామం ఉంది. అక్కడ ఒక తల్లి ఆహ్, ఆహ్, ఒక పిల్లని కన్న వెంటనే వాళ్ళ ఆయనగారు చనిపోయారు. ఆవిడ అక్కడ అందరిళ్ళలోని పాసి పని చేసుకుంటూ తల్లి, పిల్ల బతుకుతున్నారు. ఆ పిల్లని గురుకులంలో జాయిన్ చేసింది తల్లి. అక్కడ గురుకులంలో ఉన్న పిల్లలందరూ సెలవులకి మా అక్క, బావ మా ఇంటికి వస్తున్నారు అని అందరూ చెప్తే, ఈ పాప కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మనకి అక్క, బావ ఉన్నారా, వస్తారా సెలవులకు అని అడిగితే, పాప ఎక్కడ చిన్నబుచ్చుకుంటుందోనని ఆ తల్లి, మనకి అక్క, బావ ఉన్నారమ్మా, శ్రీశైలంలో ఉన్నారు. అక్క పేరు బ్రవరాంబ, అమ్మ బావగారి పేరు మల్లికార్జునుడు అని చెప్పింది. అమ్మ వాళ్ళు మన ఇంటికి రారా అంటే, వాళ్ళు రారమ్మా, వాళ్ళకి బోలెడన్ని పనులు, మా ప్రపంచాన్నంతా పరిపాలిస్తున్నారు అంటే, ఆ రాత్రికి పడుకున్న అమ్మాయి లేచి శ్రీశైలం వెళ్ళిపోయింది నడుచుకుంటూ కర్ణాటక నుంచి. ఆ దారిలో సింహాలు, పాములు, ఎలుగుబంట్లు ఏవి కనబడినా కూడా, ఉండండి మీ మీ పని నేను మా అక్క బావతో చెప్తాను అంటే అవన్నీ పక్కకు వెళ్ళిపోయేవట. అలాగే శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆ తల్లి. అప్పుడు శ్రీశైలంలో వెళ్ళి మా అక్క బావ అని ఏరియాని అక్కడ అడిగితే, ఎవరమ్మా మీ అక్క బావ పేరు చెప్పు అంటే, మల్లికార్జునుడు, భ్రవరాంబాదేవి అని చెప్పింది. అలా అయితే ఈ మల్లికార్జునుడు ఈ శివలింగం అమ్మ, భ్రవరాంబ ఏమో ఈ విగ్రహం అమ్మ అని చెప్పారు. అలా అయితే మా ఇంటికి రావాల్సి వస్తుందని అక్క బావ ఇలా విగ్రహాలుగా మారిపోయారన్నమాట అనుకుంటూ ఆ శివలింగాన్ని కౌగిలించుకుని, బావగారండి మీరు మా ఇంటికి రావాలండి అని అడిగింది. కానీ శివుడు ఏం మాట్లాడలేదు. అలాగే భ్రవరాంబదేవి గుడికి వెళ్ళింది. అక్కడ భ్రవరాంబ కూడా ఏమీ మాట్లాడలేదు. అంతట్లోకి పూజారులు తలుపులు వేసేయాలి కదా, ఆ పిల్లని బయటపెట్టి తలుపులు వేసేశారు. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదని శివుడు, పార్వతి ఈ పాప అక్కడ శిఖర దర్శనం ఉన్న శిఖరాన్ని ఎక్కేసి కిందకి దూకేసింది. అప్పుడు భ్రవరాంబ, మల్లికార్జునులు ఆ పిల్ల పడిపోకుండా పడిపోతున్న పిల్లని పట్టుకున్నారు. అప్పుడు ఆ అమ్మాయికి ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయింది. అప్పుడు వెంటనే ఒక దండకం కూడా పాడింది. అప్పుడు భ్రవరాంబ, మల్లికార్జునులు ఆ తల్లికి, పిల్లకి మోక్షాన్ని ప్రసాదించారు.